వంకాయ రొయ్యలు మెంతి కూరతో పులుసు పెడతాను. సూపర్ టేస్ట్ ఉంటుంది, చూడండి. వంకాయలు, రొయ్యలు, మెంతి కూర, ఉల్లిగడ్డ, చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. వీటితోటి పులుసు గ్రేవీ లాగా మస్తు టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మామూలు మెంతి కూర కడగమని ఇస్తే ఆకులు ఏర్పడకుండా కడిగింది మెంతి కూర. ఇది కొంచెం మంచిగా చూడండి. గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైంది. మెంతి కూర కడగమంటే మెంతి కూర రూపకారం లేకుండా చేసింది. మీ ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారా ఫ్రెండ్స్ ఎవరన్నా? మాకైతే ఇట్లా చేసింది మా చెల్లెలు. ఆమెకి ఏం చెప్పాలనో నాకు అర్థమై. ఉల్లిగడ్డ నూనె కాలింది. ఇవి మంచిగా గోలాలి. గోలినాక మెంతాకు వేసుకోవాలి. అలా ఉల్లిగడ్డ మంచిగా కాలింది. మెంతి కూర మన హెల్త్కు మస్తు మంచిది. మెంతి కూర మంచిగా వేసుకోవాలి పులుసు కూరలలో కానీ ఏ కూరలలో కానీ. చాలా ఆరోగ్యమైన మెంతి కూర ఇది. మెంతి కూర కొద్దిగా మగ్గింది. రొయ్యలు వేసుకోవాలి. ఇలా రొయ్యలు ఇవి కూడా మగ్గాలి మెంతి కూరతోటి. మూత పెట్టద్దు. మూత పెడితే నీరు అవుతుంది, గోలది. అలా నీళ్ళు ఊరుతాయి. కూరగాయలు కొయ్యి అంటే షాకులు కావాలన్నది. పోయినప్పుడల్లా షాకులు, డీమార్ట్కి పోయినప్పుడల్లా షాకులు. ఎందుకంటే సామెత చెప్పిండట, మా అవ్వగారు కొడవలు ఉంటే చేనంతా కోతున్నాని. మళ్ళీ పోయి తీసుకొచ్చిండట. అవ్వగారు కొడవలు అయితే ఎంత కోతుందో అని తీసుకొచ్చి ఆడ పెట్టినాక తలకాయ నొత్తుందని పన్నదట. అసలు అమ్ములు మా అమ్ములు తెచ్చేదాకా తెప్పించింది. తెచ్చినాక కథ పక్కకు పెట్టింది. కోసులు లేదు, ఏం లేదు. మళ్ళీ ఇది కూడా తెప్పించింది మళ్ళీ లాస్ట్కు. ఇలాంటి ఉన్నది. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉన్నారా? మీ చెల్లెళ్ళు కూడా ఇన్ని షాకులు ఒక్కళ్ళ ఇంట్లో. ఇక మంచిగా మగ్గినాయి ఇవి వంకాయలు, రొయ్యలు ఇట్లా మంచిగా గోలినాయి నూనెలా. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వంకాయలు కడిగి పెట్టిన మంచిగా ఉప్పేసి ఇప్పుడు వంకాయలు వేసిన కలిపిన మూత పెట్టుకోవాలి. కలుపుకోవాలి, మధ్యలో అడుగంటుకుంటే. లేకుంటే సూపర్ వాసన వస్తుంది. పో ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి. అలా అదే మెంతి కూర వేసిన కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు కొంచెం ఉప్పు, మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళా ఒక 2 నిమిషాలు. మూత. ఇప్పుడు ఇలా కొంచెం అల్లం, కొద్దిగంత అల్లం వేసుకొని పసుపు, ఇంకా మగ్గాలి కొంచెం. కొంచెం మూత పెట్టుకోవాలి. మూత ఉడకాలి. ఏం వాసన వస్తుంది. పో గుమ్మగుమ్మల వాసన వస్తుంది. ఇట్లా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేసుడు ఎంతమందికి ఇష్టమో. ఇట్లా వంకాయ కర్రీ పులుసు, కారప్పొడి ఒక 2 స్పూన్ల నరేస్తాను. కొద్దిగా కారం వేసిన కదా, నూనెలో మగ్గినట్టు కావాలి. 1 నిమిషం మూత. అట్లా మగ్గినట్టు అయింది కారం. చాలాసేపు ఉంచితే అడుగంటుకుంటుంది. కొంచెం సిమ్ముల్ని పెట్టుకొని ఇప్పుడు పులుసు, ఇలా చింతపులుసు
మా అమ్ములకైతే ఉత్త వంకాయ కూర అంటేనో తినది. ఇట్లా రొయ్యలేసి వండితే బొమ్మిడీలు అన్న ఏదన్నా వేసి వండినాం అనుకో గిన్నె కాంచి కదలది. మస్తు ఇష్టం ఆమెకు. కొంచెం వాటర్ ఎత్త కొద్దిగా కొంచెం అన్ని వాటర్ కొంచెం పులుసు కదా మంచిగా ఉడకాలి కదా. కొద్దిగా అంత ఉప్పు కొద్దిగా సప్పగా ఉన్నది కొద్దిగా ఉప్పు. పులుసులో కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది. తర్వాత చూసి అయినా వేసుకోవచ్చు కానీ చూసి వేసుకుంటే మూత పెట్టుకొని ఉడకాలి. ఈ పులుసు మసులుంది ఇట్లా మసులుతో అందులో ఒక 4 మిరపకాయలు ఇట్లా కాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఎంత టేస్ట్ వాసన అయితే కమ్మటి వాసన వస్తుంది. నోట్లో నీళ్ళు ఊతాయి నాకైతే. కొద్దిగా కొత్తిమీర బా కమ్మటి వాసన వస్తుంది. మూత పెట్టుకొని ఉడకాలి. ఇంకా కలుపుకుందాం ఒకసారి అడుగంటుకుంటుంది అమ్మ. ఆహా ఒక్క 2 నిమిషాలు కొత్తిమీర కొద్దిగా ఎత్తా. ఒక్క 2 నిమిషాలు అట్లా మూత పెడతా. ఇంకా అయిపోయింది మంచిగా దగ్గర పడ్డది. వంకాయ రొయ్యల పులుసు కర్రీ రెడీ అయిపోయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే గ్యాస్ ఆఫ్ చేసిన సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. సూపర్ టేస్ట్ ఉన్నది. కాలుతుంది మస్తు టేస్ట్ ఉన్నది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి మీరు.